హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా భక్తజనం కేరింతల మధ్య డప్పు చప్పుళ్ళు నృత్యాలతో అద్భుతంగా వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఫేమస్ అయినటువంటి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పూర్తయింది. గతేడాది 2024లో 30 లక్షలకు పైగా పలికినటువంటి బాలాపూర్ వినాయకుడి లడ్డు ఈసారి 35 లక్షలు పలికింది. కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు 35 లక్షలకు బాలాపూర్ వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. కోలాహలం మధ్య ఆయన తల మీద లడ్డూను పెట్టుకుని ఉత్సాహంగా ఇటువైపు కదిలారు. బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఇది ఒక మహాప్రసాదంగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అలాగే ఇది 10 మందికి పంచిపెట్టి అందరి బాగు కోసం పూజలు చేసినట్లు ఆయన చెబుతున్నారు. అలాగే దాని తర్వాత బాలాపూర్ వినాయకుడు అక్కడి నుంచి శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరాడు. చార్మినార్ మీదుగా నేరుగా నగరం మధ్యలోని మొజంజాహి మార్కెట్ అలాగే ఎన్టీఆర్ మార్గ్ ఇటువైపు నుంచి వచ్చి హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. అక్కడ బాలాపూర్ వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు బాలాపూర్ గ్రామం నుంచి వినాయకుడి విగ్రహం బయలుదేరింది. చార్మినార్ మీదుగా ఇటు రాబోతుంది, నగరంలోకి ప్రవేశించబోతుంది. చార్మినార్ దగ్గర మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర రఘువర్ధన్ ఉన్నారు. అలాగే మొజంజాహి మార్కెట్ దగ్గర జ్యోతికిరణ్ ఉన్నారు. ముందుగా రమేష్ని అడిగి బాలాపూర్ గణేశుడి ఎంతసేపట్లో తలరాబోతున్నాడు ఏంటి అనేది తెలుసుకుందాం. రమేష్, బాలాపూర్ గణేశుడు ఇప్పటికే వేలంపాట పూర్తి చేసుకుని నగరం వైపులోకి ప్రవేశిస్తున్నాడు, గ్రామం నుంచి బయలుదేరాడు. ఎంతసేపట్లో చార్మినార్ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది? చార్మినార్ దగ్గర సెన్సిటివ్ ఏరియా అయినటువంటి చార్మినార్ దగ్గర పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి ఇబ్బంది లేకుండా శోభాయాత్ర సాఫీగా సాగిపోవడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు? హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన ఎంతో అంగరంగ వైభవంగా చేసిన సంగతి తెలిసింది. అయితే బాలాపూర్ గణనాథునికి సంబంధించి వేలపట్ట తర్వాత గణనాథు నుంచి గణనాథ్ శోభయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా అంటే ప్రత్యేకంగా బాలాపూర్ గణనాథుని ట్యాంక్ బండ్ చేర్చేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కానీ తర్వాత ఇతర గణనాథులకు సంబంధించి కూడా బాలాపూర్ గణనాథుకి వెళ్లే సమయంలో కూడా ఎలాంటి లేకుండా కూడా శోభయాత్రను చాలా సజావుగా జరిగింది. కూడా ట్రాఫిక్ ఇటు పోలీసులు అయితే అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి రఘువర్ధన్తో మాట్లాడదాం. అక్కడి ఖైరతాబాద్ గణనాయకుడు తరలి వస్తున్నాడు. ఆల్రెడీ ఖైరతాబాద్ గణనాయకుడు సచివాలయాన్ని దాటుకుని ఎన్టీఆర్ మార్గం వైపుగా వస్తున్నాడు. కాసేపట్లో ఎన్టీఆర్ మార్గం దాటుకుని హుస్సేన్ సాగర్ వైపు వెళ్తాడు. అక్కడ నిమజ్జనోత్సవం చేస్తారు. రఘువర్ధన్, ఎన్టీఆర్ మార్గం దగ్గర ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖైరతాబాద్ గణనాయకుడు ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు? ఎంతసేపట్లో నిమజ్జనం జరగబోతుంది? దానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖైరతాబాద్ గణనాథుని మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఖైరతాబాద్ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం కోసం ఏర్పరిచిన ప్రత్యేక క్రెయిన్ వైపుగా ఖైరతాబాద్ మహాగణనాథుడు కనిపిస్తున్న తరలి వస్తున్న దృశ్యాలను మనం గమనిస్తున్నాం. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ సచివాలయం మీదుగా లుంబిని పార్క్ దాటి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. 69 అడుగుల మహాగణపతి నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 4వ నెంబర్ క్రెయిన్ వద్ద నిమజ్జనానికి ఇందుకు సంబంధించి నిమజ్జనోత్సవం జరిగింది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు మరొక అరగంటలో ఈ ప్రాంతంలోకి అంటే క్రెయిన్ నిమజ్జనోత్సవాన్ని ఖైరతాబాద్ మహాగణనాథుడిని ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో 4వ నెంబర్ క్రెయిన్ ఆ ప్రాంతంలోకి వస్తారో ఆ ప్రాంతంలోకి వచ్చిన అనంతరం ఇందుకు సంబంధించిన మిగతా క్రతువులు కొనసాగుతాయి. అంటే ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడిని భారీ టస్కర్ పై తరలిస్తున్నారు. భారీ టస్కర్ పై తరలిస్తున్న నేపథ్యంలో ఆ గణనాథుడిని భారీ టస్కర్ నుంచి వేరు చేసేందుకు వెల్డింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. వెల్డింగ్ పనులు చేసిన అనంతరం ఆ తర్వాత తిరిగి క్రెయిన్కి అమర్చేందుకు కూడా పనులు కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేకమైన పనులు కొనసాగుతాయి. ఇందుకు సంబంధించి దాదాపు గంట పాటు ఇందుకు సంబంధించిన పనులు చేపడతారు. ప్రస్తుతం ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు 69 అడుగుల భారీ గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకమైన క్రెయిన్ ఏర్పాటు చేశారు. ఈ క్రెయిన్ దాదాపు 300 టన్నుల బరువును సామర్థ్యం ఉన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా అంత బరువును ఎత్తే సామర్థ్యం ఉండేలా ఈ క్రెయిన్ ఉంది. ఇందుకు సంబంధించి ఖైరతాబాద్ గణనాథుని ఈ క్రెయిన్ ద్వారా నిమజ్జనం చేయన్నారు. గంటకు పైగా క్రతువుల అనంతరం ఖైరతాబాద్ మహాగణనాథునికి తుది పూజలు చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంప్రదాయంగా తుది పూజలు చేయడంతో పాటు
ఎవరెవరైతే గణేష్ ఈ నిమజ్జనోత్సవాలకు గత 10 రోజులుగా ఎవరైతే సహకరిస్తే వాళ్ళందరికీ సంప్రదాయంగా సన్మానం కూడా చేస్తారో ఆ క్రతువులన్నీ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ మొత్తం ఖైరతాబాద్ గణనాథ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎన్టీఆర్. ఓకే రఘు, థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి భారీ గణపతి తరలివచ్చాడు. మరో అరగంటలో హుస్సేన్ సాగర్ చెంతకు చేరుకుంటాడు. ఆ తర్వాత అక్కడ పూజలు ఇతరత్ర క్రతువులన్నీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1:00-1:30 మధ్యలో ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన విగ్రహాలను కూడా నిమజ్జనానికి అనుమతిస్తారు. అలాగే ఇప్పుడు మొజంజాహి మార్కెట్ ప్రాంతంలో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ఉన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నింటికీ మొజంజాహి మార్కెట్ అనేది ఒక కూడల్ లాంటిది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా తరలి వస్తున్నాయి, శోభాయాత్రలు ఏ విధంగా సాగుతున్నాయి, దానికి సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. జ్యోతికిరణ్, మొజంజాహి మార్కెట్ దగ్గర ఏ స్థాయిలో శోభాయాత్ర సాగుతోంది, ఎన్ని విగ్రహాలు తరలి వస్తున్నాయి, భక్తుల కోలాహలం ఎలా ఉంది, పోలీసులు కావచ్చు ఇతర అధికారులు అలాగే ట్రాఫిక్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వెంకటేశ్వర ప్రసాద్, ఏదైతే శోభయాత్రలో భాగంగా మొజంజాయి మార్కెట్ అనేది గణేష్ నిమజ్జనకు సంబంధించి ఒక ప్రధాన కూడలని చెప్పుకోవచ్చు. ఎందుకైతే భాగ్యనగరంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథులు పెద్ద సంఖ్యలో ఈ మొజంజాయి మార్కెట్ ప్రధాన కూడల నుంచి వినాయక సాగర్లో నిమజ్జనం కోసం తరలి వెళ్తుంటారు. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే మందకోడి గణేష్ పోతున్నైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం సమయంలో మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో గణనాథులు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కోటి హ్యాబిట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అటు పాత బస్తీ నుంచి వచ్చే వాటితో పాటు అటు గాంధీ భవన్ నుంచి విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ మొజంజాయి మార్కెట్ ప్రధాన కూడలి వద్ద కలుస్తాయి. ఇక్కడ దీన్ని ఒక త్రివేణి సంగమాన్ని కూడా తలపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ త్రివేణి సంగమాన్ని తలపించే ఇటువంటి ఈ శోభయాత్రను తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి మొజంజాయి మార్కెట్కు తరలి వస్తారు. అయితే శోభయాత్ర మాత్రం మొత్తం కనువిందుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ శోభాయమానంగా ఉన్నటువంటి ఈ యొక్క శోభయాత్రను తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమకు ఏదైతే వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి గణనాథులను దర్శించుకోవడంతో పాటు మొత్తంగా శోభయాత్ర వెంట కూడా వినాయక సాగర్ వరకు కూడా తరలివెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జిహెచ్ఎంతో పాటు పోలీసు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. మొత్తంగా అటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సంబంధించి భద్రతా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు మెడికల్ సిబ్బందితో పాటు అటు అంబులెన్స్లను ఫైర్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ శోభాయాత్ర గమనీయంగా సాగే అవకాశంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇళ్లల్లో పూజించినటువంటి గణనాథులను మాత్రమే ఇప్పుడు వినాయక సాగర్ నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అటు సాయంత్రం సమయంలో గణనాథుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు శోభయాత్ర ఒక కనువిందుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కనువిందు అయినటువంటి శోభయాత్రను తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అయితే గణనాథులకు స్వాగతం పలికేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఒక మంచాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం మంచం మీదనే ఉన్నాం. ఈ మంచం మీద ఉండే అటు ఏదైతే గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ ఉండి గణనాథులకు స్వాగతం పలుకుతుంటారు. ఏదైతే గణనాథులు ఎక్కడి నుంచి గణనాథులు వచ్చారో ఆ గణనాథులకు సంబంధించిన పేరును ఇక్కడ పలుకుతూ గణనాథులకు పూలతో స్వాగతం పలుకుతుంటారు. ఇక్కడ గణేష్ సంబంధించినటువంటి శోభయా సంబంధించినటువంటి ఈ మొత్తంగా ఈ యాత్ర మాత్రం ఒక కన్వీన్గా ఉంటుంది చెప్పుకోవచ్చు. భాగ్యనగరం మొత్తం ఈ మొజంజాయి మార్కెట్ పైపే ఉంటుంది కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదైతే మొజంజాయి మార్కెట్ ప్రధాన కూడల నుండి అటు జీపీఓ అటు బషీర్బాగ్ నుంచి అటు లిబర్టీ నుంచి అటు మొత్తానికి గంగమ్మడికి చేరేందుకు గణనాథులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం. ఇప్పుడైతే చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో పూజించినటువంటి విగ్రహాలను మాత్రము అటు ద్విచక్ర వాహనంతో పాటు ఆటోలో తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం తర్వాత పెద్ద పెద్ద గణనాథులు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసాద్. ఓకే జ్యోతికిరణ్, హైదరాబాద్లో అత్యంత ముఖ్యమైన కూడలైనటువంటి మొజంజాహి మార్కెట్ దగ్గర అది పరిస్థితి. మధ్యాహ్నం తర్వాతే గణనాయకులందరూ తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణపతిని మాత్రమే నిమజ్జనానికి అనుమతించడంతో మిగిలిన విగ్రహాలందరూ ముందే బయలుదేరలేదు. మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ గణనాయకుడి నిమజ్జనం ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ తర్వాత మిగిలిన నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి విగ్రహాలన్నీ హుస్సేన్ సాగర్ వైపుగా తరలి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి రేపటి ఉదయం వరకు కూడా మొజంజాహి మార్కెట్ ప్రాంతం అనేది వినాయక శోభాయాత్ర భక్తుల కోలాహలంతో సందడిగా మారబోతుంది. అలాగే బాలాపూర్ గణనాయకుడు లడ్డూ వేలం తర్వాత తరలి వస్తున్నాడు నగరంలోకి. చార్మినార్ నుంచి ఇటు హుస్సేన్ సాగర్ వైపుగా వస్తాడు. అక్కడ చార్మినార్ దగ్గర ఏర్పాట్లు దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపట్లో బాలాపూర్ వినాయకుడు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఏర్పాట్లు, అక్కడ కోలాహలం, సందడి ఎలా ఉంది?
గణేష్ నిమజ్జనం శోభయాత్ర అంటేనే పాత బస్తీలోని చార్మినార్ దగ్గర చెప్పవచ్చు. అయితే ప్రతి ఏడాది కూడా వారి యొక్క నిర్వాహకులకు సంబంధించి కూడా తమ అలంకరణలను అద్భుతంగా చేసి అందరినీ భక్తులను ఆకర్షించే విధంగా తమ వినాయకులను కూడా ప్రదర్శనకైతే శోభయాత్రలో కూడా తీసుకువెళ్తుంటారు. కానీ ప్రత్యేకంగా ఆకర్షించేందుకు కూడా ప్రతి వినాయక నిర్వాహకులు అయితే ప్రతి మండపం దగ్గర అయితే ప్రస్తుతం ఇప్పటికైతే ఇంకా అలంకరణ జరుగుతుంది. మరి కాసేపట్లో కూడా గణనాథులందరూ కూడా పాత బస్తీ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కేవలం బాలాపూర్ లడ్డు వేల తర్వాత బాలాపూర్కు సంబంధించి కూడా శోభయాత్ర మొదటగా ప్రారంభం కాబోతుంది. అక్కడ నుంచి బాలాపూర్ నుంచి చాదర్ఘట్ మీదుగా తర్వాత చార్మినార్ తర్వాత అఫ్జల్గంజి మోంజా మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వైపుకి అయితే వెళ్తుంది. ఇది ప్రధాన శోభయాత్ర ఉంటుంది కాబట్టి ప్రధాన ఎక్కడైతే నిమజ్జన శోభయాత్ర ఉంటుందో అక్కడ ఈ శోభయాత్రకు సంబంధించి పోలీసులు కానీ తర్వాత వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా సమన్వయంతో కూడా పూర్తిగా పటిష్టమైన చర్యలు అయితే ఇప్పటికైతే తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పాత బస్తీలో ఒక సమస్యాత్మక ప్రాంతం కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు స్టేట్ పోలీసులతో పాటు తర్వాత సెంట్రల్ పోలీసులు వివిధ విభాగాలకు సంబంధించిన ఫోర్స్ను అదనంగా ఇక్కడ శోభయాత్రకు సంబంధించి కూడా విధులు నిర్వహించకుండా కూడా ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం శోభయాత్రకు సంబంధించి దాదాపు 29,000 మంది పోలీస్ అధికారులు నిఘా ఉంచడం, తర్వాత విధుల్లో ఉండడం, తర్వాత ప్రత్యేకంగా డ్రోన్ల రూపంలో కానీ తర్వాత సీసీ కెమెరాల రూపంలో కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు గణేష్ నిమజ్జన శోభయాత్ర సజావుగా జాగరేందుకు అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా హైదరాబాద్ సిపి నిన్న వెల్లడించడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కొక్క వినాయకుడి మండపం దగ్గర ముందే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం, తర్వాత వాటికి జియో ట్యాగ్ని ఏర్పాటు చేయడంతో కూడా ఆ గణనాథుడు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఆ గణనాథుకు సంబంధించి కూడా ఎంత సమయం పడుతుంది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పి కూడా పోలీస్ అధికారులు జియో ట్యాగ్ని అయితే చేయడం జరిగింది. తర్వాత నిమజ్జనం సంబంధించి కూడా దాదాపు 300 పైగా కిలోమీటర్లకు పైగా కూడా ఈ శోభయాత్ర జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కానీ భక్తులకు శోభయాత్రలో పాల్గొనే భక్తులకు కానీ నిర్వాహకులకు కానీ అక్కడ కూడా సూచనలు తర్వాత సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చే శోభయాత్రకు వచ్చే సమయంలో ఇటు వారు బస్సులో రావడం కానీ తర్వాత వారు వెహికల్లో రావడం కానీ వారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను అనుమతించమని చెప్పి కూడా పోలీసు అధికారులు ఇప్పుడే ఒక స్పష్టమైన మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు తలెక్కకుండా కూడా అన్ని చర్యలు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అయితే ఇప్పటికైతే చేర్చడం జరిగింది. కానీ పాత బస్తీలో చార్మినార్ కి ఒక ప్రత్యేక శోభయాత్ర ప్రత్యేకత ఉంటుంది. ప్రతి గణనాథునికి సంబంధించి కూడా చార్మినార్ ఈ పాత బస్సు వచ్చే ఏరియా నుంచి ప్రత్యేకంగా చార్మినార్ మీద పోతుంది కాబట్టి వాటి యొక్క అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి గణనాథులు చూడడానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే గణనాథులకు స్వాగతం పలికేందుకు ఇటు భాగ్యనగర్ ఉత్సవ సమితి కానీ తర్వాత గణేష్ ఉత్సవ సమితి కూడా ప్రత్యేకంగా ఒక ఫోటో ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకంగా ఈ చార్మినార్ మీదకి వచ్చే గణనాథులకి వారికి స్వాగతం పలికేందుకు కూడా ఒక స్టేడియం ఏర్పాటు చేసి వారు కూడా స్వాగతం పలికి ఇక్కడ నుంచి నిమజ్జనం శోభయాత్ర వైపు పంపించేందుకు కూడా అయితే వాళ్ళందరూ కూడా సిద్ధంగా మరి కాసేపట్లో కూడా చార్మినార్ ప్రాంతం నుంచి కూడా శోభయాత్రలు ప్రారంభం కాదు. ఇప్పటికే నిర్వాహకులకు సంబంధించి కూడా పోలీస్ అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. ముందస్తుగానే తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే నిమజ్జనం రేపు మధ్యాహ్నం వరకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంత తొందరగా నిమజ్జనానికి బయలుదేరితే అంత తొందరగా నిమజ్జనం అవుతుంది. కాబట్టి దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా కూడా గణనాథును నిమజ్జనం కావడం జరిగింది. ఇంకొక 50,000 నిమజ్జనం కేవలం ఇది ఒక్క రోజు మాత్రమే అవుతుందని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్పారు. కాబట్టి భారీ గణనాథులు ఎక్కడైతే ఉన్నాయో ఆ గణనాథులకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ కానీ తర్వాత ఇతర మార్గంతో కూడా పోలీసులు సమాచారం సగంగా శోభయాత్రకు పాల్గొనేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే రమేష్, అది చార్మినార్ వద్ద పరిస్థితి. అది బాలాపూర్ గణేశుడు మరికాసేపట్లోకి తలరాబోతున్నాడు. ఈ మార్గం మీదుగానే హుజేర్ సాగర్ వైపుగా బయలుదేరి వెళ్తాడు. అలాగే చార్మినార్తో పాటు చుట్టుపక్కల పాత బస్తీ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మండపాల నుంచి కూడా వినాయకులు శోభాయాత్రగా కాసేపట్లో బయలుదేరి సమీపంలోని చెరువుల వద్దకి లేకపోతే హుస్సేన్ సాగర్, ముఖ్యంగా అందరూ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని కోరుకుంటారు, హుస్సేన్ సాగర్ వైపుగా తరలిపోయే అవకాశం ఉంది. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపట్లో 4వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి నిమజ్జనం చేస్తారు. పూజలు ఆ క్రతువులన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన గణేష్ను కూడా వినాయక నిమజ్జనానికి అనుమతిస్తారు. ఇప్పుడు అక్కడ మా ప్రతినిధి రఘువర్ధన్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నారు. రఘువర్ధన్,
ఎన్టీఆర్ మార్గ్ దగ్గర సమీపానికి చేరుకున్నాడు ఖైరతాబాద్ గణనాయకుడు. ఎంతసేపట్లో నిమజ్జన ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉంది? మిగిలిన గణనాథుల్ని ఏ సమయం తర్వాత నిమజ్జనానికి అనుమతిస్తారు? మనం చూడవచ్చు ఎన్టీఆర్ మార్గ్లో ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర వైభవోపేతంగా సాగుతుంది. మనం చూడవచ్చు ఆ దృశ్యాలు మనకు కనువిందు చేస్తున్నాయి. ఖైరతాబాద్ 69 అడుగుల భారీ ఎత్తున గణనాథుడు తరలి వస్తారు. గణనాథునికి అంటే ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాలు ముందుగా తరలుతున్నాయి. ఆ వెనకేనే ఖైరతాబాద్ గణనాథుడు తరలి వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాను. భారీ బందోబస్తు మధ్య ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వాలంటీర్ల మధ్య ఏర్పాటు చేసిన మధ్యలో పటిష్టంగా ఒక రోప్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతరులు ఎవరు చొరబడకుండా చేయకుండా జాగ్రత్తగా శోభాయాత్ర కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం, వైభవంగా చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. ఇటు చూడవచ్చు మనం ఎన్టీఆర్ మార్గ్లో రెండు వైపులా చూసుకుంటే ఒకవైపులో ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని అనుమతిస్తుంటే మరోవైపు జనాన్ని అనుమతించారు. అక్కడ జనమంతా కూడా ఆ మహాగణనాథుని నిమజ్జనోత్సవాన్ని కలరాలా వీక్షించేందుకు ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. వారందరూ కూడా ప్రస్తుతం వేచి చూస్తున్నారు. వారందరూ వేచి చూస్తే మధ్యలో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తేలా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకించి పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు, జీఎస్టీ సిబ్బంది ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతానికి గణనాథుడు చేరుకున్నాడు. భక్తుల కోలాహలం మధ్య వేలాది మంది భక్తులు వినాయకుడు వెంట తరలి వస్తున్నారు. జై వినాయక, జై జై వినాయక, గణపతి దేవ వందనం అంటూ వినాయకుడిని సాగనంపుతున్నారు. మరో అరగంటలో 4వ నెంబర్ క్రేన్ దగ్గరికి వినాయకుడు చేరుకుంటాడు. ఆ తర్వాత పూజలు, ఇతరత్ర క్రతువులు, అలాగే వెల్డింగ్ సంబంధించిన అవి అన్నీ తీసేసిన తర్వాత వినాయకుడిని ఆ వాహనం నుంచి దించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. ఇదంతా 1:30 కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. 1:30 తర్వాత వినాయకుడికి సంబంధించిన క్రతువు పూర్తయితే మిగిలిన నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కి తరలి వచ్చిన వినాయకులను అనుమతిస్తారు. అప్పుడు పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ మొదలవుతుంది.